శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహ సంచారాలు, ఈ మాలవ్య గ్రహ యోగము అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, మేషరాశి వారికి సప్తమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది. సప్తమంలో ఎప్పుడైనా సరే శుక్రగ్రహ సంచారం, అది కూడా స్వక్షేత్రంలో ఉండడం, భార్యాభర్తల మధ్యన మంచి అన్యోన్య దాంపత్యాన్ని, అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని బయటికి రావడం కానీ, వివాహం కాని వాళ్ళకు వివాహం కానీ, సంతానం కాని వారికి సంతానం కానీ, ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉండేటువంటి కాలం. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థంలో ఉన్న గురువు తృతీయంలోకి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి సంభవించేటప్పుడు మారిపోతున్నాడు. దాన్ని గురు తిరోగమనము అని అంటారు. ఈ గురు తిరోగమనంలో భాగంగా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఎందుకంటే మిథునంలో గురువు కొన్నిసార్లు లాభిస్తాడు, కొన్నిసార్లు ఇబ్బంది పెడతాడు. ఎందుకు లాభిస్తాడు అంటే, ఈ మిథునానికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వాడు ఈ చతుర్గ్రహ కూటమిలో భాగంగా చాలా సౌమ్యుడైనటువంటి బుధుడు అలా నక్కి ఉన్నాడు. సో విశేషమైనటువంటి లాభమే తప్ప నష్టమైతే లేదు. ఇక ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందో, డిసిప్లైన్డ్గా మన పని కూడా పూర్తి చేసుకోవడం లాంటివి విశేషంగా జరుగుతాయి. ఇప్పటి వరకు మేషరాశి వారికి ఇంట్లో, వారి కుటుంబంలో, వాళ్ళ పర్సనల్ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు నడిచి ఉండొచ్చు. అది భార్యాభర్తల మధ్యలో గొడవలు కానివ్వండి, ఇతరత్ర ఇంకే రకమైనటువంటి విషయాల్లో అయినా సరే. అంటే ఎప్పుడైనా సరే మనం ఒకే ఆస్పెక్ట్లో జాతకాన్ని చూడకూడదు. మేషరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే, వారికి మధ్య వయస్సులైన ఒక 3 వయసులో ఉన్నవారైతే గనక, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వారికి రాహు దశ నడుస్తున్నా, లేదా రాహు దశ తర్వాతి కాలం వచ్చేటువంటి గురు దశ నడుస్తున్నా, లేదా అంతకు మునుపు వచ్చేటువంటి కుజగ్రహానికి సంబంధించిన దశ నడుస్తుంటే రకరకాలైనటువంటి మార్పులు ఉంటాయి. సో ఇవన్నీ ఎలా చెప్తున్నామనంటే, వారి యొక్క పర్సనల్ జాతకంలో మనం ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుంటే, అంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి వారికి ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, అసలు వారికి కుజుడు లాభంలో ఉన్నాడా, నష్టంలో ఉన్నాడా, ఉచ్చస్థితిలో ఉన్నాడా. ఎందుకంటే ఈ మేషరాశి వారికి 9వ స్థానంలో కుజుడు, ఇది రుచక యోగం అంటారు. ఈ రుచక యోగంలోకి చేరి దాంట్లో బుధాదిత్య యోగము, దాంట్లో చతుర్గ్రహ యోగము, దాంట్లో త్రిగ్రహ యోగము, ఇన్ని యోగాలు ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, యోగం వచ్చింది అంటే మనకు అమ్మయ్య ఇంకా సుఖంగా ఉంటుంది అనేటువంటి ప్రాస్పెక్ట్స్లోకి ఎప్పుడు వెళ్ళకండి. యోగం వచ్చింది అంటేనే మిమ్మల్ని కష్టపెట్టడానికి, కానీ అంతకు ముందు ఏమిటంటే అది కష్టపెట్టేది కానీ సుఖపెట్టేది కాదు. ఇప్పుడు ఏంటంటే మీ కష్టంతో పాటు సుఖం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. విశేషంగా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి పంచమంలో కేతువు. ఎవరైనా సరే ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లోన్ తీసుకొని ఏవైనా వివాహాలు చేయాలన్నా, లోన్స్ తీసుకొని ఎవరైనా సరే ఇల్లు కడుతున్నా కానీ జాగ్రత్తగా ఉండండి. మీ సిబిల్ స్కోర్ రిలేటెడ్ ఇష్యూస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే టైం టు టైం మీరు ఈఎంఐలు పే చేయలేకపోవడం కూడా జరుగుతాయి. ఇదంతా కూడా కేతు పంచమంలో ఉన్న కారణం చేత జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మేషరాశి వారికి 12వ ఇంట శని. ఎప్పుడు కూడా 12వ ఇంట పాపగ్రహ సంచారం జరగకూడదు. అలా శని జరుగుతూ ఉంది. సరే, శని కూడా అక్కడ కాస్త మంచిగా ఉండండి. శని చండాల యోగం అనేటువంటిది ఒకటి నడుస్తూ ఉంది. అది అంత లాభించేటువంటి పని కాదు. కాబట్టి విశేషంగా ఏవైనా ఇండస్ట్రీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఫ్యాక్టరీలు పెట్టినటువంటి వారు కానీ, ఏవైనా సరే విశేషమైనటువంటి యూనిటీస్ నడుపుతున్నటువంటి వారు కానీ, ఏజెన్సీస్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి. ఏమాత్రం మీరు అశ్రద్ధగా ఉన్నా విపరీతమైనటువంటి నష్టం చేకూరే అవకాశం ఉంది. ద్వితీయ లాభస్థానం మనకు 11వ స్థానం అంటారు. ఈ 11వ స్థానంలో, ద్వితీయ లాభస్థానంలో రాహుగ్రహ సంచారము. ఎప్పుడు కూడా మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది స్ట్రక్ అవ్వడము. అంటే కొంతమంది ఏమిటంటే ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, వారి గురించి చెప్తున్నాను. ఆయన
ఒక ఫార్మర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సైడ్ ఏంటంటే ఇంకేదన్నా సైకిల్స్, ఇంకేదన్నా స్కూటర్స్, ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. అంటే ఆయన ఎప్పుడైనా ఏమంటారంటే నా మెయిన్ బిజినెస్ ఫార్మా. నాకు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది ఏదైనా ఉండాలి కాబట్టి నేను అది పెట్టుకున్నాను అంటారు. సో చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఒకే వ్యాపారం మీద ఆధారపడకుండా వ్యాపారస్తులు కూడా, అసలు వైశ్యులు అంటేనే అలా అండి, మంచిగా వైశ్యులని ఇప్పుడు కూడా ఏమంటారంటే శ్రేష్ఠి అంటారు. బిజినెస్కి అధిపతి కూడా వైశ్యవర్ణం కలవారే. శ్రేష్ఠి అనేది శెట్టి అయిపోయింది. కాబట్టి ఇలా ఎవరైనా సరే వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారు కూడా వీలైతే శెట్టి గారి దగ్గరకో, బాగా దాచిపెట్టి మంచి బిజినెస్ చేసే గుప్తా గారి దగ్గరకు వెళ్ళి కనుక్కోండి. మంచి మంచి సలహాలు ఇస్తారు. ఇదేదో ఒక వర్గాన్ని నేను పొగడమో విమర్శించడమో కాదండి. విశేషంగా వారి దగ్గర ఉన్నటువంటి మంచి మంచి మెలకువలు తెలుసుకుంటే ఇంకా వ్యాపారం బాగా అభివృద్ధి చెందవచ్చు. ఇక ఇవన్నీ ఓవరాల్గా మేము గోచార రీత్యా చెబుతున్న విషయములు. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకునేటువంటి వారు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కనుక మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మీరు ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. దాంట్లో మనకు 60-70 పేజీల్లో జాతకం వస్తుంది. డీటెయిల్గా వారితో నేను మాట్లాడడము జరుగుతుంది. విశేషంగా అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క రాశి వారు ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 3 21. రాహుకేతులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం, లేదా మనకు ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు. ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్దో పేపర్తో కాదండి, ఆకువే డొప్పలు ఉంటాయి, దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటుంది, నెయ్యితో చేసినటువంటి దీపం, దాని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమ లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి, గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే, దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి, సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి, ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప కొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా, కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం, ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు, సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు, సూర్యుడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర
బుధుడు ఉంటాడు. అదే సూర్యుడికి ఎడమవైపు 3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అన్న ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు. ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు కానీ కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినపప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాతకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరొద్దన్నారు? మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊర్లోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మీ వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా? నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ కందులు ఉంటే, అక్కడ గోధుమలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.